24-25 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా కోట్ చేస్తున్నాను. హార్డ్లీ లెస్ దెన్ 22% ఆఫ్ ది ఇండియన్ వర్క్ ఫోర్స్ ఇవాళ కేవలం 22% మంది మాత్రమే సాలరీ జాబ్స్లో ఉన్నారు. సాలరీ అంటే గవర్నమెంట్ జాబ్ అంటలేను, మీలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే ప్రతి నెల వేతనము తీసుకునే ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఓన్లీ 21.8%. ఐఎమ్ కోటింగ్ ఎకనామిక్స్ సర్వే ఫిగర్స్. ఇది కాదా? మరి ఇది మార్చకుండా మీరు ఒక క్వాలిటీ డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా, ఒక హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా, ఒక మెరుగైన హెల్త్ కేర్ ఇవ్వకుండా, ఒక మంచి స్కిల్లింగ్ ఇవ్వకుండా, పిల్లలు కనండి ఇంటికోలండి ఇది. సో పిల్లలు కనాలి కరెక్టే, థియరిటికల్ ఇవి మొదలు చేసి కనాలి. ఇప్పుడు మన ఇంటికి బంధువులు రావాలి, బ్రేక్ఫాస్ట్కి రండి అంటాం, కానీ టిఫిన్కి ఏం రెడీ చేయం. బ్రేక్ఫాస్ట్కి రండి అని ఇంటి పక్క వాళ్ళను ముందటి వాళ్ళను అందరినీ పిలుస్తాం. ఆడ ఏమి టిఫిన్ రెడీ కాదు, పోయి అంటు కూడా పెట్టరు. ఎట్లుంటుంది పరిస్థితి? మీరు ఇంటి పక్క వాళ్ళను ఇంటి ముందటి వాళ్ళను 10 మందిని బ్రేక్ఫాస్ట్ పిలుస్తారంటే ఇడ్లో వడ దోశను రెడీ పెట్టండి. అది రెడీ పెట్టి పిలవండి. పిలవడం తప్పు కాదు, అతిథుల్ని పిలవడం చాలా గొప్పది. అతిథి దేవో భవ, అందుకే పిలుస్తున్నా. కానీ పోయేతో పెట్టలే, అతిథి దేవో భవే. కానీ పొయ్యి అంటూ పెట్టకపోతే అతిథి వచ్చి వంట వండుకోవాలన్నా? సో మీరు అతిథి దేవో భవ అన్నప్పుడు అతిథులు వచ్చే ముందు నీవు వంటకు సిద్ధపడి, వంట 10 మంది వస్తే 10 మంది కాదు 11 మందికి వంట రెడీ పెట్టి ఆ 10 మంది పిలువండి, అభ్యంతరం లేదు, అతిథి దేవో భవ. కానీ నేను అతిథులు పిలిస్తే ఇంట్లో మాత్రం వంట వండం. ఇప్పుడు మనం కూడా కొంతమంది బంధువులు ఇళ్ళకి పోతే ఉంటారు క్యూరియాసిటీ, భోంచేసేయాలంటే ఆడ స్టవ్ మీద కుక్కనే పెట్టరు. అండ్ వాళ్ళని చూసి మనకు అర్థమవుతుంది వీళ్ళు ఏదో కాలక్షేపానికి అంటున్నారు, మనం తినాలి. ఓ పొరపాటున ఒకటి తింటా అంటే అప్పుడు వెళ్ళి కుక్కర్ పెడతారు. అంటే మనకు ఇంకా మళ్ళీ 3 గంటలు పడుతుంది. మన ఇళ్ళలో చాలామంది ఇళ్ళల్లో ఈ అనుభవం ఉంటుంది, కుక్కర్ కూడా పెట్టరు, భోంచేసేయాలండి అప్పుడే వెళ్తారా, భోంచేసేయాలండి అంటారు. ఎందుకు? వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు తినడు అని వాడు అని. సో ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు, భోంచేసి వెళ్ళండి అంటాడు కానీ కుక్కర్ పెట్టలే. సో భోంచేసి ఎట్లా వెళ్తారు కుక్కర్ పెట్టకపోతే? అందువల్ల మొదలు మీరు ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, తర్వాత పిల్లలు కనమని చెప్పండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు సూటి ప్రశ్న. నెలకు 10,000 సంపాదించుకునే ఫ్యామిలీస్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. నెలకు 10,000 మించిన ఆదాయం లేదు. వాళ్ళకు ఒక్క బిడ్డ ఉన్నారు. చంద్రబాబు నాయుడు నలుగురిని కనుమంటున్నాడు. నలుగురిని కంటే ఆ కుటుంబం హాయిగా ఉంటుందా? ఆ నలుగురికి చదువు చెప్పించగలుగుతారా? ఆ నలుగురికి పౌష్టికాహారం పెట్టగలుగుతారా? ఆ నలుగురికి ఉద్యోగం ఇప్పించగలుగుతారా? ఆ నలుగురికి ఆరోగ్యాన్ని ఇవ్వగలరా? ఎంతమంది ఉంటే అంతమందికి సింపుల్. ఎంతమంది ఉంటే అంతమందికి కాదు. డబ్బున్న వాడుకుంటే ఏం ప్రాబ్లం లేదు. డబ్బున్న నాకు 2 పిల్లలు, నాకు ఇంకో 2 ఉన్నా నేను పోషించగలుగుతాను. నేను యూనివర్సిటీ ప్రొఫెసరు, నాకు ఆదాయం ఉంది కనుక. నాకన్నా ఒక 1000 కోట్ల పారిశ్రామికవేత్త ఉంటాడు, 5,000 కోట్ల, 3,000 కోట్ల, 2,000 కోట్ల రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళకి 20 మంది కాదు 30 మంది ఉన్నా ఉంటారు. ఇప్పుడు ఇలాన్ మస్క్ 18 మంది, మొన్న లేటెస్ట్గా 19th చైల్డ్లో పుట్టాడు. సో ఇలాన్ మస్క్ ప్రాబ్లం లేదు. 19 ఏంది 190 మంది పిల్లలు ఉన్నా కూడా ఇలాన్ మస్క్ పెంచగలుగుతాడు. ఎందుకంటే స్పేస్ ఎక్స్లు, టెస్లాలు ఉన్నాయి కదా. సో అసలు ఆ కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు చెప్తున్నది థియరీ కరెక్ట్, ఎందుకంటే ఆయన చెప్తున్న దాంట్లో పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే రిప్లేస్మెంట్ లెవెల్ టోటల్ ఫెర్టిలిటీ రేట్, సంపూర్ణ సంతాన సాఫల్య రేటు అంటారు. అంటే ఎవరేజ్న ఒక కపుల్ ఎంతమంది పిల్లల్ని కనవచ్చు అని. సో 2.1 కనుక టోటల్ ఫెర్టిలిటీ రేట్ TFR ఉంటే జననాల మరణాల రేటు సమానంగా ఉండి జనాభా స్థిరీకరించబడుతుంది, పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది, పెరగదు తగ్గదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ, కేరళ, తమిళనాడు అన్నిట్లో కూడా ప్రాబ్లం ఏంటి అంటే TFR అనేది ఆ రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా కిందికి పడిపోయింది. 1.5 to 1.8 మధ్యలో ఉంది. అదే మీకు బీహార్లో 3 ఉంది, యూపీలో కూడా 2.5 దాకా ఉంది. సో అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్తున్న దాంట్లో పాయింట్ ఏంటి కరెక్ట్, అది ఏజింగ్ పాపులేషన్ పెరుగుతారు. ఎందుకంటే TFR రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా పడిపోవడం వల్ల పనిచేసే వారి వయస్సు తగ్గి డిపెండెంట్ పాపులేషన్ పెరుగుతుంది, అంటే వృద్ధుల సంఖ్య పెరుగుతుందని. అది థియరిటికలీ కరెక్ట్. కానీ అదే సమయంలో అలా అని చెప్పి జనాభా పెంచుకుంటూ పోతే ఏం జరుగుతుంది అంటే దుర్భరంగా ఉంటుంది జీవితాలు. నేను అదే చెప్పింది. ఇప్పుడు 10,000 ఆదాయం ఉన్న
ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబానికి 4 పిల్లలు కనండి అని చంద్రబాబు నాయుడు చెబితే ఆ 4 బాధ్యతను ఎవరు పోషిస్తారు? ఆ 4 తమ కాళ్ళపైన తాము నిలబడలేనప్పుడు ఆ 4కి మా తల్లికి వందనం ఇవ్వగలుగుతాడా చంద్రబాబు నాయుడు? 4కి ఆరోగ్యశ్రీ ఇవ్వాలి. మరి ఇంతమంది వారాడు ఇచ్చినా కూడా ఇంకా 4 పోషించలేరే. అందువల్ల జనాభా డైనమిక్స్, పాపులేషన్ మేనేజ్మెంట్ ముందు మాట్లాడే ముందు ఈ పాపులేషన్ను ఇండియా ఈజ్ ఎంజాయింగ్ ఎ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇప్పుడు మన దేశంలో 42 కోట్ల మంది యువత ఉన్నారు. మన మీడియన్ ఏజ్ 28 ఇయర్స్ దాకా ఉంది. సో ఇండియాలో 15 to 29 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళు 29%. ఇండియాలో మీకు 15 to 65 వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 68%. దీన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే పనిచేసే వారి సంఖ్య ఆధారపడుతున్న వారికన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే జనాభాలో కానీ, ఒక సమాజంలో కానీ, ఒక కుటుంబంలో కానీ ఆధారపడేవారు ఉంటారు. పిల్లలు, వృద్ధులు. పనిచేసే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరూ. సో పనిచేసే వాళ్ళు ఆధారపడే వాళ్ళకన్నా అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ షుడ్ బి హయ్యర్ దెన్ ద డిపెండెంట్ పాపులేషన్. దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఇవాళ అప్పుడు మన ఇండియాలో యాజ్ ఆఫ్ టుడే 68% వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 15 to 65 ఇయర్స్ అనుకుంటే, ఏమంటే లేదు 15 to 59 ఇయర్స్ 60 ఇయర్స్ అనుకుంటే కొద్దిగా తక్కువ ఉంటారు. డిపెండెంట్ పాపులేషన్ 32% ఉన్నారు. దీన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. కానీ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటేనే సరిపోదు, వారికి సరైనటువంటి అంశాలు ఉండాలి. మీకు దానికి కూడా ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబంలో ఒక్కడే బిడ్డ ఉన్నాడు. ఒక్కో బిడ్డ ఒక్కరే ఉన్నారు. ఒక కొడుకున్నాడు. వాడు 10వ తరగతి ఫెయిల్ అయ్యిండు. వాడు చదవడు, అవారా తిరుగుతాడు. వాడికి ఏ ఉద్యోగం లేదు, ఏ స్కిల్ లేదు. ఇంకో కుటుంబానికి 4 పిల్లలు ఉన్నారు. ఒకరు ఐఐటి సెలెక్టెడ్, ఒకరు ఐఐఎం సెలెక్టెడ్, ఒకరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎండి చేస్తున్నాడు, ఇంకొకడు ఐఏఎస్ అయ్యాడు. ఇప్పుడు జనాభా పెరగడం సమస్యనా, పెరగకపోవడం సమస్యనా? ఒక్క బిడ్డ ఉన్నవాడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. 4 బిడ్డలు ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 4 పిల్లల్లో ఐఐటి, ఐఏఎం, ఐఏఎస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్. 4 ఏంది? అట్లాంటి బిడ్డలు కనుక్కుంటే 10 మంది ఉన్నాయి కాదు. కానీ అందరికీ అలాంటి బిడ్డలు ఉండరే. సో అంటే అర్థం ఏంటి? నేను ఈ ఎగ్జాంపుల్ నుంచి మీకు చెప్తున్నది ఏంటి అంటే, పిల్లలు ఎంతమంది ఉన్నారన్నది కాదు, ఆ పిల్లలకు మనము ఉద్యోగాలు కల్పిస్తున్నామా, వారికి చదువు మంచి నాణ్యత కలిగిన చదివిస్తున్నామా, వారికి నాణ్యత కలిగిన ఆరోగ్యం ఇస్తున్నామా, వారికి నాణ్యత కలిగిన స్కిల్స్ ఇస్తున్నామా? ఇవేవి చూడకుండా జనాభా పెంచడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక్క బిడ్డ ఉండే ఇబ్బంది పడుతున్నాడు, అవారాగా తిరుగుతున్నాడు. ఇంకా 4 అవారా తిరిగారనుకోండి, ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఆ ఫ్యామిలీకి? ఇప్పుడు మన ఇళ్ళల్లోనే చూడండి, 2-3 పిల్లలు ఉండి బాగా ఉన్న కుటుంబాలు ఉంటాయి, ఒక్కడే ఉండి కూడా బాధపడుతున్న కుటుంబాలు ఉంటాయి. పిల్లలు ఎంతమందితో సంబంధమే లేదు, ఆ పిల్లలు ఏ పొజిషన్లో ఉన్నారన్న దాంతో ఆధారపడి ఉంటుంది కదా. ఇలా నాకు 2 పిల్లలు, ఓ కొడుకు ఎంఎస్సీ అమెరికాలో గూగుల్లో వాడు సీనియర్ టెక్నికల్ మేనేజర్గా ఉన్నాడు. ఇంకో బిడ్డ బిర్లా ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఆఫ్ సైన్సెస్లో చదివి ఇప్పుడు ఒక టాప్ కంపెనీలో గుర్గాంలో పనిచేస్తోంది. సో దానికి $2 లక్షల శాలరీ ఉంది. నా కొడుకు $2 లక్షల శాలరీ ఉంది. సో నా హాయిగా ఉన్నాను, నాకు 2 పిల్లలు ఉండడం. ఉదాహరణకి 2 పిల్లలు చదువుకోలేదనుకో, నా పరిస్థితి ఏంటి? ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను, 2 పిల్లలు చదువుకోలేదంటే నేను తలకాయ పట్టుకొని ఉండాల్సిందే, నా లైఫే. వాళ్ళు 2 పిల్లలు బ్రహ్మాండంగా చదువుకున్నారు, బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు. నాకు వచ్చిన కోడలు కూడా ఎంటెక్ చేశారు,